హాయ్ అండి, అందరికీ నమస్కారం. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కాంట్రాక్ట్ మ్యారేజ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే స్టోరీని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కామెంట్ కూడా చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకా స్టోరీలోకి వెళదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ 8. నీరజకి అన్నం తినిపిస్తున్న లక్ష్మిని చూసి మురిసిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన గీత, దొంగ మొహంది, నాన్న ఎలాగో కట్నం ఇవ్వలేడు, కట్నం ఇవ్వకపోతే మంచి సంబంధం కూడా రాదు, కాబట్టి ప్రేమ పౌరితో నెలకి 1,00,000 సంపాదిస్తున్న బావని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అనుకుంటే మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టేసింది. ఇప్పుడేమో అత్తని బుట్టలో వేసుకుంటుంది. వేస్ట్ మొహంది, అలాగే మా బావను కూడా పడేసి ఉంటుంది అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. భోజనం చేసి అందరూ అక్కడి నుంచి బయలుదేరారు. కారు ఎక్కుతున్న రాజేష్ని పిలిచి, నువ్వు సత్య ఆ కారులో రండి అని చెప్పి ఫాస్ట్గా కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నీరజ. అది చూసి సత్య, ఏంటి మీ మేడం అలా కారులో వెళ్ళిపోతుంది అని అడుగుతాడు. ఏమో నాకేం తెలుసు సార్, నేను ముందే చెప్తూనే ఉన్నా వరుస తేడా వచ్చేస్తుంది చూసుకోండి అని. నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి మేడం ఎలా వెళ్ళిపోయారు అని అన్నాడు రాజేష్. దానితో బాగా మండడంతో, భయ్యా నాకున్న డౌట్స్ నాకు చాలు, నాకు ఇంకా కొత్త డౌట్స్ నువ్వు పెట్టకు అని అన్నాడు సత్య. అలా అందరూ ఇంటి దగ్గరికి వచ్చాక నీరజ ఫాస్ట్గా వచ్చి కాలింగ్ బెల్ కొడుతుంది. ఒక 5 మినిట్స్ చూసినా ఎవరు డోర్ ఓపెన్ చేయకపోవడంతో చిరాగ్గా పదే పదే బెల్లని కొడుతూ ఉంది నీరజ. డోర్ ఓపెన్ అవ్వగానే డోర్ ఓపెన్ చేసిన భవ్యని చూసి షాక్ అవుతుంది ఆమె. నీరజను చూసిన భవ్య, హాయ్ అక్క, బావెక్కడా అని అడుగుతుంది. షాక్లో ఉన్న నీరజ ఏమీ మాట్లాడకుండా భవ్యని చూస్తూ ఉంటుంది. భవ్య వెనమాలే వచ్చిన అవినాష్, భర్త అంటే ఎప్పుడు భార్య వెనకాలే ఉంటాడు కదా డియర్, నాలాగా అని భవ్య భుజం మీద చేయి వేస్తూ అంటాడు. భవ్య అవినాష్లను తన ఇంట్లో చూసి అసలే కోపంగా ఉన్న నీరజ కోపం ఇంకా రెట్టింపవుతుంది. అది గమనించిన సత్య నీరజ వెనకాల వచ్చి, యు ఆర్ 100% కరెక్ట్ బ్రదర్, భర్త అంటే ఎప్పుడు భార్యకు నీడలా ఆమె వెనకాలే ఉండాలి అని నీరజ భుజం మీద చెయ్యి వేస్తూ అంటాడు. సత్య నీరజ భుజం మీద చెయ్యి వేయడంతో అవినాష్ పిడికిలి కోపంతో బిగుసుకుంటుంది. నీరజ కోపంగా ఏదో అంటూ ఉండగా రాజేష్ మధ్యలోకి వచ్చి, మీరు అడ్డం తప్పుకుంటే మా సార్ మేడం లోపలికి వెళ్తారు అని అంటాడు. ఓ సారీ, మేము మీకు అడ్డుగా ఉన్నాం కదా అని పక్కకు తప్పుకుంటారు భవ్య అవినాష్. పర్వాలేదు, వచ్చిన రోజే మీరు అడ్డం అని బాగానే గుర్తించారు కదా అని అంటాడు రాజేష్. ఏంటి అంటున్నారు? ఆ మాట సరిగ్గా వినిపించకపోవడంతో మళ్ళీ అడిగాడు అవినాష్. మిమ్మల్ని కాదు సార్, మా మేడంని లోపలికి రండి అని అంటున్నాను అని అన్నాడు రాజేష్. దాంతో సైలెంట్గా లోపలికి వస్తుంది నీరజ. నీరజ వెనకాలే అందరూ లోపలికి వచ్చి పైన ఉన్న సత్యమూర్తి గారి రూమ్కి వెళతారు. అక్కడే ఉన్నా పట్టించుకోకుండా అందరూ అలా పైకి వెళ్ళిపోవడంతో భవ్య అవినాష్లు కోపంగా వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు. గదిలోకి వచ్చిన నీరజ, వాళ్ళు ఎక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. రాజేష్ కోర్ట్ ఆర్డర్ గురించి చెప్తాడు. సరే మీరు బయటికి రండి అని చెప్పి స్టడీ రూమ్లోకి వెళుతుంది నీరజ. అలా ముగ్గురు స్టడీ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు రాజేష్ అని అడుగుతుంది నీరజ. అంటే మేడం అది అని నసుగుతూ ఉన్న రాజేష్ని చూసి నీరజ తన ఫోన్ తీసి ఒక ఫోటోని రాజేష్కి సెండ్ చేసి, రాజేష్ నీ ఫోన్కి ఒక ఫోటో వచ్చింది చూడు అని అంటుంది. ఫోన్ తీసి ఫోటో చూసిన రాజేష్, మేడం అని గట్టిగా అరుస్తాడు. అరవకు, ఈ విషయంలో ఏదైనా తేడా వచ్చి వాళ్ళ వలన నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందో ఈ ఫోటో మీ ఆవిడికి సెండ్ అవుతుంది. దాంతో నాకే కాదు నీకు కూడా డైవర్సే అవుతాయి అని వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతుంది నీరజ. నీరజ వార్నింగ్ని విన్న సత్య రాజేష్ చేతిలో ఫోన్ తీసుకుని
ఫోటో చూసి నోటికి చెయ్యి అడ్డుగా పెట్టుకుని, అవ్వా నీకు ఇదేం పోయాకాలంరా, ఇంట్లో దేవత లాంటి భార్యను పెట్టుకుని బయట ఈ సరసాలేంటి, పైగా గుడిలో అని అంటాడు. ఊరుకోండి భయ్యా, ఉన్నదాని ఒక్కదాంతోటే చస్తూ ఉంటే నా బ్రతికి ఇంకొకటి కూడాను అని అన్నాడు రాజేష్. మరి ఈ ఫోటోలో అని ఆశ్చర్యంగా రాజేష్ చూస్తూ అడిగాడు సత్య. అదంతా మీ ఆవిడ గారి లీల. మొన్న అన్నవరంలో కొబ్బరికాయలు కొట్టే దగ్గర తడిగా ఉండడంతో ఒక ఆవిడ కాలు జారి పడబోతూ ఉండగా నేను వెళ్ళి ఆమె పడకుండా పట్టుకున్నాను. నా కర్మకాలి ఆ సన్నివేశం మేడం గారి కళ్ళల్లో పడినట్లుంది. వెంటనే ఫోటో తీసినట్లున్నారు అని చెప్పాడు రాజేష్. దానికి పగలబడి నవ్వుతూ ఉన్నాడు సత్య. మీరు మరి అంత ఆనందపడిపోకండి, ఆవిడ మీకు కూడా విడాకులు ఇస్తాను అని అన్నారు అని నీరజ మాటలు గుర్తు చేస్తూ చెప్పాడు రాజేష్. అన్నారు కానీ ఇంకా ఇవ్వలేదు కదా, ఇచ్చినప్పుడు చూద్దాంలే భయ్యా, ముందు నువ్వు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకో, రేపటి నుంచి నీకు ఎలాగో ప్రశాంతత ఉండదు అని అన్నాడు సత్య. నిజమే భయ్యా, ఈ శాడిస్ట్కి తోడు ఆ ఈడియట్ ఇప్పుడు నుండి వాడి మీద ఉన్న కోపం మొత్తం నా మీద చూపించి ఫుట్బాల్ ఆడుకుంటుంది మీ రాక్షసి అని అన్నాడు రాజేష్. భయ్యా నీకు ఇదే లాస్ట్ టైం చెప్తున్నాను, ఇంకొకసారి నా బంగారాన్ని రాక్షసి శాడిస్ట్ అన్నావంటే నాలో ఉన్న రాక్షసుడిని చూపిస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు సత్య. అబ్బో బంగారం, నువ్వు ఇదే మాట మీద రేపు సాయంత్రం వరకు ఉండు భయ్యా, నేను ఇంకా జీవితంలో మీ బంగారాన్ని ఏమీ అనను అని అన్నాడు రాజేష్. సరే సాయంత్రం వరకు కదా భయ్యా, లైఫ్ లాంగ్ ఇదే మాట మీద ఉంటాను, గుడ్ నైట్ అని రాజేష్ మెడ మీద చెయ్యి పెట్టి బయటికి గంటి తలుపు వేశాడు సత్య. సత్య అలా తొయ్యడంతో బయటకు వచ్చి కింద పడబోయి చివరి నిమిషంలో ఆగిన రాజేష్, అంతే భయ్యా అవసరం తీరిపోయింది కదా, అందుకే బయటికి విసిరేస్తున్నారు, కానీ మళ్ళీ నా అవసరం వస్తుంది భయ్యా, కాదు కాదు నీ బంగారం నీకు వచ్చేలా చేస్తుంది, అప్పుడు చెప్తా అని అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు రాజేష్. ఇదండి ఈరోజు స్టోరీ. దీని తర్వాత ఎపిసోడ్ కోసం రేపటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఉంటాను, బాయ్.